మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఒక వచనాన్ని చదువుకొని కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనము. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టెకెల్ ఒఫార్సిన్. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నువ్వు తక్కువగా కనబడితివి. పెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగించబడి మాదీయులకును పార్సీలకును ఇయ్యబడును. దేవుని స్తోత్రం. ఒకసారి గమనించినట్లయితే బెల్సాజర్తో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా అంటే, ఒక గోడ మీద మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్ అనేటువంటి ఒక పదాన్ని రాయటం జరుగుతుంది. అది చూచిన దగ్గర నుండి బెల్సాజరు భయముతో వణుకుతో ఎంతోమందిని పిలిపించుకున్నాడు. చాలామంది దాని అర్థాన్ని భావాన్ని చెప్పలేకపోయారు. కానీ దానియేలుని పిలిపించుకున్న తర్వాత దానియేలు వచ్చి ఆ మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్ అనగా అర్థం ఏంటో చెప్పిండు. ఆ అర్థం ఏంటి అనగా, చూడండి, దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించిండు. అంటే దేవుడు నీ ప్రభుత్వ విషయంలో, తను రాజు కనుక దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్కలు చూసిండు. అలా చూసినప్పుడు నీవు త్రాసులో తోచుగా నువ్వు ఎట్లనో తక్కువగా కనబడ్డావు దేవుడికి. పెరేస్ అనగా నీ రాజ్యం నీ యొద్ద నుండి వెళ్ళిపోతుంది. ఒకసారి ఆలోచన చేయండి. అనుకోమోకుండి దేవుడు మనల్ని తక్కెట్లో పెట్టి తోచడు అని. ప్రతి మనిషిని దేవుడు ఒకరోజు తీర్పుకు ముందు తక్కెట్లో పెట్టి తోస్తాడు. ఇక్కడ బెల్సాజర్ను చూసిండు. తక్కెట్లో పెట్టి తూచినప్పుడు ఆయన చాలా తక్కువగా కనబడిండు, తేలిపోయినప్పుడు బెల్సాజర్కి రావాల్సిన శిక్ష దేవుడు వేశాడు. గుర్తుపెట్టుకోండి, వాని క్రియల ప్రకారము ప్రతి వానికి ఇచ్చుటకు దేవుని దగ్గర జీతం ఉంది. జీతం ఇచ్చే ముందు ఒక క్రైస్తవుని దేవుడు తక్కెట్లో పెట్టి తోస్తాడు. ఒకవైపు పరిశుద్ధ గ్రంథం ఉంటుంది, ఒకవైపు నీ క్రియలు ఉంటాయి, నీ ప్రవర్తన ఉంటుంది, నీ మాట తీరు ఉంటుంది, నీ చూపులు ఉంటాయి, నీ ఆలోచన, నీ తలంపులు ఉంటాయి. తక్కెట్లో పెట్టి తూచినప్పుడు బైబిల్ అనుసారంగా, వాక్యానుసారంగా నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ మాట తీరు, నీ చూపులు, నీ ఆలోచనలు, నీ తలంపులు లేకపోతే ఖచ్చితంగా శిక్షించబడతావు. ఎందుకు బెల్సాజర్కి ఆ పరిస్థితి వచ్చింది అంటే, ద్రాక్షారసాన్ని దేవుని పరికరాలలో ఆయన తాగటము, దేవుని యొక్క ఆలయంలో తెచ్చుకున్నటువంటి పరికరాలలో ద్రాక్షారసం తాగటం వల్ల దేవునికి కోపం వచ్చింది. అయితే బైబిల్ ఏముంటుంది? మన దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహించబడిన ఆలయము. మరి ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు మనల్ని పాడు చేయడా? బైబిల్ అదే చెప్తుందిగా, మీ దేహము మీకు అనుగ్రహించబడి పరిశుద్ధాత్మక ఆలయమైందో మీరు ఎరగరా? ఎవడు ఆయన ఆలయాన్ని పాడు చేస్తాడో నేను ఆయనని పాడు చేస్తా. బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దేవాలయంలో పరికరాలను పాడు చేసినటువంటి బెల్సాజర్ని దేవుడు శిక్షించకుండా వదలనప్పుడు, మరి ఈ దేహము దేవుడు నీకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మకు ఆలయమైనదని నువ్వు ఎరగక నీ ఇష్టం వచ్చినట్లుగా ఈ దేహముతో చేస్తే, ఇష్టం వచ్చిన చూపులు, ఇష్టం వచ్చిన మాట తీరు, ఇష్టం వచ్చిన తలంపులు కలిగి నీ శరీరాన్ని, ఈ దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? ఖచ్చితంగా శిక్షిస్తాడు. అలాంటి పరిస్థితి రాక మునిపే ఒకవేళ ఇప్పటికీ నీ శరీరము ద్వారా కొన్ని తప్పులు పాపాలు చేసున్నట్లయితే ఈరోజు ఒక అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆ ఆలయమైనటువంటి శరీరాన్ని నేను పాడు చేయని ప్రభు, నన్ను క్షమించు అని ప్రభువుని అడుగు. నిన్ను పరిశుద్ధపరచడానికి, తక్కెట్లో పెట్టి తూచే రోజు ఖచ్చితంగా నువ్వు తప్పించుకోవడానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తాడు. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.